హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి 5 ఇయర్స్ తర్వాత సాఫ్ట్వేర్ జాబ్ పరిస్థితి ఎలా ఉంటుంది, సో ఆఫ్టర్ 5 ఇయర్స్ మనకి ఎలా సిచ్యువేషన్స్ అనేవి ఎవాల్వ్ అవుతాయి, సాఫ్ట్వేర్ జాబ్లో ఎటువంటి సిచ్యువేషన్స్, కొత్త సిచ్యువేషన్స్ అనేవి ఏర్పడతాయి అంతా కూడా డీటెయిల్గా అయితే డిస్కషన్ చేద్దాం. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ చూసుకుంటే ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ టెక్నాలజీ, ఇంపాక్ట్ ఆఫ్ ఏఐ అండ్ ఆటోమేషన్. సో మనకి టెక్నాలజీ అనేది ర్యాపిడ్గా గ్రోత్ అవుతూనే వస్తుంది. సో డే టు డే మనం చాలా అడ్వాన్స్మెంట్స్ అనేవి చూస్తూనే ఉన్నాం. సో ఈ ఏఐ ఆటోమేషన్ సైమల్టేనియస్గా ఇంపాక్ట్ అనేది చూపిస్తూనే ఉన్నాయి. సో మనకి ఇప్పటికే చాలా రోల్స్ అనేవి, సో లో స్కిల్ రోల్స్, లో ఎఫర్ట్ రోల్స్ ఏవైతే ఉంటాయో సో అవన్నీ కూడా ఈ ఆటోమేషన్ ఏఐతో రీప్లేస్ చేసేసారనమాట. సో ఈ అడ్వాన్స్మెంట్స్ అన్నీ కూడా చాలా ఇంపాక్ట్ అనేవి చూపిస్తూనే ఉన్నాయి. సో చేంజింగ్ జాబ్ మార్కెట్ ట్రెండ్స్. సో జాబ్ మార్కెట్ ట్రెండ్స్లో కూడా మనకి చాలా చేంజెస్ అనేవి వస్తున్నాయి. లైక్ హైరింగ్లో కానివ్వచ్చు, సో వర్క్ ఎన్విరాన్మెంట్లో కానివ్వచ్చు, మనకి ఈ జాబ్ మార్కెట్లో కూడా చాలా జాబ్ మార్కెట్ ట్రెండ్స్ కూడా చాలా చేంజెస్ అయితే చూస్తూనే ఉన్నాం. సో ఫ్యూచర్ ఆఫ్ సాఫ్ట్వేర్ కెరీర్స్. సో ఈ సాఫ్ట్వేర్ కెరీర్స్లో మనకి ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ అనేది, ఫర్దర్గా ఎటువంటి అడ్వాన్స్మెంట్స్ వస్తాయి అంతా కూడా డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఏఐ యాజ్ ఏ టూల్, నాట్ రీప్లేస్మెంట్ అన్నమాట. సో ఫ్యూచర్లో కంప్లీట్గా ఏఐ విల్ అసిస్ట్ డెవలపర్స్. సో డెవలపర్స్ని ఏఐ అనేది అసిస్ట్ చేయొచ్చు అనమాట. సో ఏఐ విల్ అసిస్ట్ డెవలపర్స్. సో ఏఐ అసిస్ట్ చేయడానికి డెవలపర్స్కి హై ఛాన్సెస్ అయితే ఉంది. అదేవిధంగా ఫాస్టర్ కోడింగ్ అండ్ ఆటోమేషన్. సో ఆటోమేషన్లో కానివచ్చు, కోడింగ్లో కానివచ్చు ఫాస్టర్ అడ్వాన్స్మెంట్స్ అయితే చూడొచ్చు అనమాట. సో ఫాస్టర్ అడ్వాన్స్మెంట్ రావడానికి కూడా చాలా ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఆటోమేషన్స్లో కూడా చాలా అడ్వాన్స్మెంట్స్ రావడానికి హై ఛాన్సెస్ అనేవి ఉంటాయి. రెడ్యూసెస్ రిపిటేటివ్ టాస్క్. సో రిపిటేటివ్ టాస్క్ ఏవైతే ఉంటాయో, లో ఎఫర్ట్ రోల్స్ కానివచ్చు, లో ఎఫర్ట్ స్కిల్స్ కానివచ్చు, అవి కంప్లీట్గా రెడ్యూస్ అయిపోయే ఛాన్స్ కూడా చాలా ఉంది. ఇంక్రీజెస్ ప్రొడక్టివిటీ. సో ఈ ఏఐ వల్ల, ఆటోమేషన్ అడ్వాన్స్మెంట్స్ వల్ల ఫ్యూచర్లో ఇంకా సో ఇప్పుడున్న ప్రొడక్టివిటీ కంటే సో ఇంకా చాలా వరకు ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది. సో నెక్స్ట్ డిమాండ్ ఫర్ స్కిల్డ్ డెవలపర్స్. సో ఈ స్కిల్డ్ డెవలపర్స్కి ఆల్వేస్ డిమాండ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడైనా కానివచ్చు, నెక్స్ట్ 5 ఇయర్స్కైనా కానివచ్చు, సో స్కిల్డ్ డెవలపర్స్కి ఆల్వేస్ డిమాండ్ ఉంటుంది అనమాట. సో హై డిమాండ్ ఫర్ స్కిల్డ్ ప్రొఫెషనల్స్. సో స్కిల్డ్ ప్రొఫెషనల్కి హై డిమాండ్ అయితే ఉంటుంది. స్ట్రాంగ్ ఫండమెంటల్స్ అనేవి రిక్వైర్డ్ అనమాట. సో ఇలా స్కిల్ డెవలపర్స్గా మనం చేయాలి అంటే సో మనకి స్ట్రాంగ్ ఫండమెంటల్స్, అదేవిధంగా స్ట్రాంగ్ వర్క్ ఎక్స్పీరియన్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్ కూడా ఉండాలి. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో కంటిన్యూస్ లెర్నింగ్ ఈజ్ నెసెసరీ. సో స్కిల్ డెవలపర్గా ఖచ్చితంగా మనం అయితే మెయింటైన్ అవ్వాలి. సో ఖచ్చితంగా స్కిల్స్ అనేవి అంత స్ట్రాంగ్గా మెయింటైన్ చేస్తే సో ఖచ్చితంగా ఎన్ని అడ్వాన్స్మెంట్స్ వచ్చినా కూడా సర్వైవ్ అవ్వడానికి హై ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఎవల్యూషన్ ఆఫ్ జాబ్ రోల్స్. జాబ్ రోల్స్లో కూడా చాలా ఎవల్యూషన్స్ రావడానికి హై ఛాన్సెస్ అయితే ఉంటాయి. లైక్ న్యూ రోల్స్ విల్ బి క్రియేటెడ్, ఎగ్జిస్టింగ్ రోల్స్ విల్ ఎవాల్వ్. సో ఎగ్జిస్టింగ్ రోల్స్ అన్ని కూడా ఎవాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అదేవిధంగా కొత్త కొత్త రోల్స్ కూడా క్రియేట్ అయ్యేదానికి సో చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో కొత్త కొత్త రోల్స్ కూడా మనం అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనమాట. సో మల్టీ స్కిల్ ప్రొఫెషనల్స్ ప్రిఫర్డ్, హైబ్రిడ్ రోల్స్ విల్ ఇంక్రీజ్. సో ఖచ్చితంగా ఫ్యూచర్లో వచ్చే అడ్వాన్స్మెంట్స్కి మల్టీ స్కిల్ పర్సన్స్ని ప్రిఫర్ చేసేదానికి, సో మల్టీ స్కిల్ ఉన్న క్యాండిడేట్స్ని కన్సిడర్ చేయడానికి అయితే ఎక్కువగా స్కోప్ అనేది ఉంటుంది. సో హైబ్రిడ్ రోల్స్ విల్ ఇంక్రీజ్. సో హైబ్రిడ్ రోల్స్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్కిల్స్. సో అడ్వాన్స్డ్ స్కిల్ యొక్క ఇంపార్టెన్స్ అనేది చూసుకుంటే సో సిస్టమ్ డిజైన్, క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్ బేసిక్స్, సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్, సో ఇవన్నీ కూడా చాలా ఫ్యూచర్లో అడ్వాన్స్ అవబోతున్నాయి అనమాట. చాలా అడ్వాన్స్మెంట్స్, ఎవల్యూషన్స్ అయితే ఈ పర్టికులర్ కోర్సెస్లో అయితే మనం చూడొచ్చు. సో వీటిపైన అడ్వాన్స్డ్ స్కిల్స్ అనేవి స్ట్రాంగ్ చేసుకుంటే ఈ సిస్టమ్ డిజైన్, క్లౌడ్ కంప్యూటింగ్, అదేవిధంగా ఏఐఎంఎల్లో కానివచ్చు, సైబర్ సెక్యూరిటీలో కానివచ్చు, వీటి మీద అడ్వాన్స్డ్ స్కిల్స్ ఏవైతే మనం బిల్డ్ చేసుకుంటామో సో అవి మనకి ఫ్యూచర్లో ఎటువంటి అడ్వాన్స్మెంట్స్ వచ్చినా, ఎన్ని ఎవల్యూషన్స్ జరిగినా సో మనం సర్వైవ్ అవ్వడానికి సో ఇవి అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. సో ట్రై టు బిల్డ్ సమ్ అడ్వాన్స్డ్ స్కిల్స్ ఇన్ దీస్ టైప్ ఆఫ్ కోర్సెస్. సో నెక్స్ట్ రైజ్ ఆఫ్ గ్లోబల్ ఆపర్చునిటీస్. సో గ్లోబల్ ఆపర్చునిటీస్ కూడా చాలా వరకు రైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో మోర్ రిమోట్ జాబ్స్, వర్క్ విత్ ఇంటర్నేషనల్ కంపెనీస్.
సో ఈ విధంగా మనకు రిమోట్ జాబ్స్ అనేవి ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అదేవిధంగా ఇంటర్నేషనల్ కంపెనీస్తో ఎక్కువగా వర్క్ చేసే ఆపర్చునిటీస్ అండ్ ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ కూడా చాలా వరకు ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫ్లెక్సిబుల్ వర్క్ కల్చర్ కూడా మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఫ్యూచర్లో జరిగే అడ్వాన్స్మెంట్స్లో ఫ్లెక్సిబుల్ వర్క్ కల్చర్ని కూడా మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఫైనల్గా ఇంక్రీజ్ కాంపిటీషన్ అనమాట. సో మనకి ఈ ప్రజెంట్ ఉన్న అడ్వాన్స్మెంట్స్కి చాలా వరకు కాంపిటీషన్ అనేది చూస్తూనే ఉన్నాం డైలీ. లైక్ ఫ్రెషర్స్ నుంచి ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ వరకు కూడా హైరింగ్లో కానివ్వచ్చు, వర్క్లో కానివ్వచ్చు, హై కాంపిటీషన్ అయితే మనం అయితే ఫేస్ చేస్తూనే ఉన్నాం. సో ఇంకా ఫర్దర్గా ఫ్యూచర్లో వచ్చే అడ్వాన్స్మెంట్స్కి సో ఇంకా కాంపిటీషన్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో అటువంటి కాంపిటీషన్స్ అన్నీ కూడా ఫేస్ చేసి మనం సర్వైవ్ అవ్వాలి అంటే సో మస్ట్ అండ్ షుడ్గా స్ట్రాంగ్ స్కిల్స్, అడ్వాన్స్డ్ స్కిల్స్ అయితే మెయింటైన్ చేయాలి. లైక్ మోర్ పీపుల్ ఎంటరింగ్ ఐటీ ఫీల్డ్. సో ఐటీ ఫీల్డ్లో జరిగే అడ్వాన్స్మెంట్స్కి కానివచ్చు. సో ఎవరైతే క్యూరియస్గా ఉంటారో క్యాండిడేట్స్, సో చాలామంది క్యాండిడేట్స్ పీపుల్ కూడా ఐటీ ఫీల్డ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి సో ఎక్కువ మంది ఐటీ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ నీడ్ టు స్టాండ్ అవుట్ విత్ స్కిల్స్. సో అంత కాంపిటీషన్లో మనం స్టాండ్ అవుట్ అవ్వాలంటే ఖచ్చితంగా అడ్వాన్స్డ్ స్కిల్స్ అయితే మెయింటైన్ చేయాలి. లైక్ ప్రాజెక్ట్స్ అండ్ ఎక్స్పీరియన్స్ మ్యాటర్. సో ఖచ్చితంగా స్కిల్స్ నేర్చుకొని మంచి ప్రాజెక్ట్స్, మంచి ఎక్స్పీరియన్స్ అనేది బిల్డ్ చేసుకోవాలి. లైక్ మన మంచి పోర్ట్ఫోలియో అనేది బిల్డ్ చేసుకుంటే సో ఆల్వేస్ వీ విల్ స్టాండ్ అవుట్ ఇన్ హెవీ కాంపిటీషన్స్. అండ్ పోర్ట్ఫోలియో ఇస్ ఇంపార్టెంట్. సో కంపల్సరీగా మనం అయితే అడ్వాన్స్డ్ స్కిల్స్ అనేవి నేర్చుకొని మన ఎక్స్పీరియన్స్ అనేవి బిల్డ్ చేసుకోవాలి. పోర్ట్ఫోలియో స్ట్రాంగ్గా మెయింటైన్ చేయాలి. సో ఇవన్నీ చేస్తే మనకి ఎన్ని అడ్వాన్స్మెంట్స్ వచ్చినా, ఎంత హై కాంపిటీషన్ ఉన్నా కూడా మనం అయితే సర్వైవ్ అవ్వడానికి హై ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. థ్యాంక్ యూ. సో ఇక్కడ పైథాన్ లైఫ్ వెబ్సైట్ అందరికి తెలిసే ఉంటుంది కదా. సో మీరు ఏదైనా బ్రౌజర్కి వెళ్ళిపోయి pythonlife.in అని చెప్పేసి సెర్చ్ చేయండి. సో వాళ్ళ వెబ్సైట్ అయితే ఒకసారి విజిట్ చేస్తే సో మీకు ఇక్కడ స్క్రోల్ చేస్తే రికార్డెడ్ కోర్సెస్ ఇన్ తెలుగు అని చెప్పేసి కనపడుతుంది. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్, జావా ప్రోగ్రామింగ్, SQL, డెవాప్స్ విత్ AWS. సో ఇవన్నీ కూడా తెలుగులో టీచింగ్ చేశారు. కంప్లీట్గా రికార్డెడ్ కోర్సెస్ అనమాట. సో ఇక్కడ డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు మీకు. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఓపెన్ చేస్తే ఇక్కడ కంప్లీట్గా టీచింగ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు ఉంటుంది. టెలిగ్రామ్ మోడ్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది. సో కంటెంట్ వచ్చేసి 250+ అవర్స్ ఉంటుంది. అదేవిధంగా ఒకసారి పర్చేస్ చేస్తే మనకి లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తారు. సో ఫీజు కూడా 1,999, కొంచెం రీజనబుల్గానే ఉంది. సో కోర్స్ సిలబస్ కూడా చూసుకోవచ్చు. కంప్లీట్గా బేసిక్స్ నుంచి కూడా మీకు అడ్వాన్స్ వరకు అయితే తీసుకెళ్తారు. ప్రాజెక్ట్స్ చూసుకోవచ్చు. ఇక టూల్స్, డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు pythonlife.in వెబ్సైట్ విజిట్ చేసి సో ఒకసారి అయితే చెక్ చేసి మీకు ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి.